హీఈస్ మై ఫ్రెండ్ అనీష్. కొంచెం ఎక్కువ చేస్తాడు, కొంచెం కాదు చాలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా, నిజమే. కానీ ఏం చేస్తాం, హీరో కదా. నాకు మధుమతి అనే ఫ్రెండ్ ఉంది. ఈ ఏదో తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ఒకానొక క్షణంలో మధుమతిని తన ప్రేమలో పడేశాడు. లేట్ చేయకుండా వీడి ఫేట్ మార్చిన క్షణం ఏదో చూసేద్దామా? వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద జఫాగాన్ని ఇదిగో నేనే. అరే అనీష్, ఎక్కడున్నావురా? తొందరరా బాబు. హాయ్రా, ఏం చేస్తున్నావు? అరే హీరో, ఏం చేయట్లేదురా, నీ గురించే వెయిట్ చేస్తున్నా. ఏంట్రో కొత్త ఫోనా? అవునరా, ఈరోజే వచ్చింది లేటెస్ట్ మోడల్. అబ్బో, ఎంత? ఎంత? జస్ట్ ఒక $1000. ఎవరి గురించి రా వెయిటింగ్? మా కొలీగ్ గురించి వెయిటింగ్ రా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయేరా. అమ్మాయా? ఏమైనా ప్రాబ్లమా? అయినా ఈ నల్లుడు ఫ్రెండ్ అంటే ఏ బాగుండదో ఏ నల్లదో వస్తుందిలే. ఏంట్రా, ఏమంటున్నావు? ఏం లేదురా. చెప్పురా, ఏంటి నీ బాధ? ఏంటి నీది? ఏం లేదు. అరే మా ఫ్రెండ్ వస్తుందిరా, కొంచెం డీసెంట్గా ఉండరా. ఒక అమ్మాయి కోసం నేను ఏది మార్చుకోను. మారాలరా అప్పుడప్పుడు. ఎందుకు? నేను మారను. నీకు చెప్పలేం రా బాయ్, వినవు. మారావును, చెప్పిన అర్థం చేసుకో. ఓకే ఓకే, నేను వస్తున్నాను. ఓకే బాయ్. అదిగోరా మా ఫ్రెండ్ వస్తుంది. హాయ్. హాయ్. ఏంటి విశేషాలు? మా దగ్గరే ఉంటాయి. నువ్వేదో కొత్త ఫోన్ కొన్నావు అంట, ఏది చూపించు. ఈ అమ్మాయి ఫ్రెండ్ తేవడా గిఫ్టా? ఒక అమ్మాయి కోసం నేను ఏది మార్చుకోను. ఇలాంటి అమ్మాయి కోసం ఎలాగైనా మారచ్చు. నీ అప్రే మీట్ మై ఫ్రెండ్ అనీష్. ఓ హాయ్. రేయ్ రేయ్, మీట్ మై ఫ్రెండ్ అనీష్. ఏంటి మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హలో. సో వాట్ డు యు డు? మీ? యా. ఐ వర్క్ విప్రో. దట్స్ గ్రేట్. పడిపోయింది అనుకుంటా. అరే ఏంట్రా ఇప్పుడే మా ఇప్పుడు హెచ్ఆర్తో మాట్లాడారా? కనీసం ఏడోసారైనా రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయరా? సో వాట్ ఎల్స్? నేను వెళ్ళాలి. ఓకే, ఐమ్ లీవింగ్. బాయ్. ఓకే బాయ్. హే బాబ్జీ. అరే 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 లైట్ తీసుకోరా, అమ్మాయికి వర్కౌట్ కాదరా, సరేనా? అరే అమ్మాయిల గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో తెలుసా? నాకేం చెప్పలేదురా. మరి అబ్బా ఎక్కువ చేయకే, అక్కడ చూడు. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. మధు, ప్లీజ్ కాల్ మీ మధుమిత. నాకు మాత్రం మధు
మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగికరాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు ఎప్పుడే పో. ఏయ్ హే అనీష్, మ్మ్. ఏ బాబా బాబాయ్ సూపర్. థ్యాంక్స్ రా. ఓహో మా జీవితం దొరికాన్రా బాబు. పిచ్చా నీకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను అసలు? ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూనే ఉంటావు. నీ మీద వచ్చే చిరాకుతోనే చచ్చిపోయేలా ఉన్నాను నేను. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు మధు? ఫస్ట్ సైట్లోనే నేను నీకు పడిపోయాను. ఫస్ట్ సైట్ లవ్వా? నాకు నమ్మకం లేదు. కానీ నాకు నమ్మకం ఉంది. పుట్టినాక కళ్ళు తెరవంగానే మా అమ్మని చూశాను, ప్రేమించేశా. ఫస్ట్ సైట్. మళ్ళీ అదే ఫస్ట్ సైట్లో నిన్ను చూసాక కలిగింది. రెండు ఫస్ట్ సైట్లోవే, రెండు నిజాలే. నమ్మకం లేదంట, నమ్మకం లేదు. ఛ! అనీష్, సింపుల్గా చెప్పాలంటే ఒక మాట మధు, నా ప్రాణం పోతే నీ కన్నీళ్ళు వస్తలేదు తెలియదు, కానీ నీ కన్నీళ్ళు వస్తే నా ప్రాణం పోద్ది. సముద్రపు అలల్ని, గుండెల్లో ప్రేమ వల్ల కలిగే మంటల్ని ఎవరూ ఆపలేరు. జాబ్ లేదని, చదువు రాని వాడని ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాను? మాట్లాడితేనే కదా మనిషి గురించి తెలిసేది, మనసు అర్థం చేసుకునేది. జస్ట్ హలో. హలో అనీష్, మధు, ఎక్కడున్నావు? నేను ఇక్కడే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. ఆర్ యూ ఫ్రీనా? ఏం లేదు, ఒకసారి కలుద్దామా? వై నాట్, ష్యూర్. రిసార్ట్స్? ఓకే ఓకే, బాయ్. బాయ్ మధు. హాయ్. హాయ్. అంత గుర్తొచ్చానా? అవును, ఎందుకో బుద్ధి లేక. సరిపోతుంది, లంచ్ చేస్తూ మాట్లాడు. ఓకే.
చూస్తుంటే ఆ బ్రహ్మను తిట్టాలనిపిస్తుంది మధు. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తాం? ఎంత అందం ఉంటా నీకే చేస్తే మిగతా అమ్మాయి పరిస్థితి ఏంటి? సినిమాలు బాగా చూస్తాం అనుకుంటా. విజయాడ అబ్బాయిని కదా, సినిమాలు బాగా చూస్తాం, మాటలు బాగానే చెప్తాం. కరెక్టే. నిజం. అదే నేను చూస్తుంటే అర్థమవుతుందిలే. ఓకే కమా. గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం, ఎలా ఎలా గతాలనే ఇవాళగా మార్చడం. చివరిదాకా చిలిమి పంచి చిలిపితనమే నీవని, మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని, తెలియకుండా ఇంతకాలం ఏమి చేశానా, తెలుసుకున్న వేళలో నా దూరమెంతుందో. ఇలా అంతా బాగానే ఉందిరా, ఇంకేంటి? నువ్వే చెప్పాలరా. అవును, నేను చెప్పింది ఏం చేసావు? 2 BHK చూడమన్నావు కదా, ఒకటి ఉంది. అవునా? చూస్తావా మరి? లేదురా, నాకు 2 BHK వద్దు, 3 BHK కావాలి. నీకు మీ పేరెంట్స్కే కదరా, 2 BHK సరిపోయిద్దిగా. అంటే మధు నా లవ్ను ఒప్పుకుంటుంది అనిపిస్తుందిరా. సో రేపు పొద్దున మా పెళ్ళాక వాళ్ళ అమ్మ కూడా మాతోనే ఉంటారు. తన గురించి తెలుసు కదా, వాళ్ళ ఫాదర్ లేరు. సో వాళ్ళ మమ్మీ కూడా మాతోనే ఉంటారు. చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మే తనకంతా. తను నాకు మిస్సెస్ అయ్యాక లైఫ్లో తనకు నచ్చింది ఏది తను మిస్ అవ్వకూడదు. అందుకే ఆ క్షణమే ఒకటి తెలుసుకున్నాను. ఒక అమ్మాయికి చదువుకున్న భర్త దొరకడం సహజం, కానీ తన మనసును చదివిన భర్త దొరకడం అదృష్టం. హే మధు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అది అనీష్. చెప్పు మధు. నీతో కొంచెం మాట్లాడాలి. యా, వై నాట్? ఏంటో చెప్పు. అది నన్ను పెళ్లి చేసుకుంటావా అనీష్? నీకోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను, పెళ్లి చేసుకోలేనా? I would do anything to be your everything. ఎన్నెన్నో బంధాలు వీడేను నా మనసులో, చేదు చేదు అనుభవం అనుభవమి వయసులో.
వలపుల తలపుగా మిగిలేను నా కలలలో ఏమైందో తెలియలేదే